ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, అయితే ఇక్కడ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల. అయితే ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా, లేదు అంటే కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెస్ అధికారంలో ఉందంటే అదే కరెక్ట్ అండి. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసింది ఏమీ లేదు కదా, అందరికీ తెలిసిన విషయమే అది. కాంగ్రెసే కరెక్ట్. అంటే సీటు విషయానికి వస్తే 3 సార్లు ఓడిపోయిన అజారుద్దీన్ కా లేదా నవీన్ యాదవ్ కా ఎవరికి ఇచ్చినా కానీ కాంగ్రెస్ గాలి మీద అయితే గెలవటం అయితే ఖాయం. కానీ 3 సార్లు చూసుకుంటే ఇక్కడ లోకల్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు వచ్చింది అయితే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి వచ్చింది. ఆయన వ్యక్తిగతంగా గెలిచాడు, అది బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు. ఆయన కాంగ్రెస్ లోంచి పోటీ చేసినా ఆయన గెలుస్తాడు, ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా పనులు చేశాడు ఆయన. ఓకే, అంటే ఇప్పుడు ఆయనతో కంపేర్ చేసుకుంటే మరి కాంగ్రెస్ లో కూడా అదే పనులు చేసేలా ఉన్నారా మరి వ్యక్తిత్వం? చేస్తారండి, పక్కా చేస్తారు. అంటే ఎవరు అంత ఎవరు చేసినా రేవంత్ రెడ్డి గారు అయితే చేయాలనే పట్టుదలతోటే ఉన్నాడు ఆయన. అసలు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి తేడా అంటే ఏం చెప్తారు? నక్కకి నాగలోకానికి ఉన్నంత తోడదండి. అంటే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ పథకాలు అసలు ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ ఇచ్చింది ఎవరు? సోనియా అమ్మ బర్త్డే గిఫ్టే కదా అందరికి ఇచ్చింది, అందరికీ తెలిసిన విషయం అది. దాంట్లో వీళ్ళందరూ దూరి ఒక 5-6 వాళ్ళ కుటుంబ వ్యక్తులు బాగుపడ్డారు తప్ప ఎవరన్నా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు బాగుపడ్డారు తప్ప బయట వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారని చెప్పానండి.